ఇజ్రాయెల్ యూటర్న్ తీసుకుంది. గాజాని ఆక్రమించుకునే ఉద్దేశం లేదు అంటూ యుద్ధాన్ని విరమించే దిశగా అడుగులు వేస్తున్నామని నిన్ననే నెతన్యాహు చెప్పాడు. మొన్ననే గాజా ఆక్రమణ దిశగా అడుగులు వేస్తున్నారని కూడా మాట్లాడుకున్నాం. తర్వాత నెతన్యాహు ఇట్లా చెప్పేటప్పటికి ఏం లేదనుకుంటే మళ్ళీ తాజాగా వాళ్ళ క్యాబినెట్ నిర్ణయించింది గాజా సిటీ స్వాధీనం. అంటే ఇప్పుడు ఇదివరకే వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని అట్లాగే స్వాధీనం చేసేసుకుని ఆ ప్రాంతం అంతా బాంబులతో చదును చేసి పడేసి ఆ ప్రాంతాన్ని తర్వాత ఇజ్రాయెల్ పౌరులకు అప్పచెప్పింది. చివరికి వెస్ట్ బ్యాంకులో ఉన్నటువంటి పౌరులు అక్కడ వాళ్ళ దగ్గర పని వాళ్ళ కిందన చేరాల్సి వచ్చింది, వాళ్ళ సొంత ఆస్తుల దగ్గర. అదే ఒక రకంగా పాలస్తీనాల తిరుగుబాటుకి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు గాజాలో ఉన్నటువంటి పౌరులందరినీ అవతలకి తరిమేసి గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి అన్నటువంటి అడుగు కూడా అందులో కీలకమైనటువంటిదే. తమ ప్రాంతంలోని పబ్లిక్ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా అక్కడ ప్రాణాలు తీసింది 50-60 వేల మందిని, 1200 మంది ప్రాణాలకి 60,000 ప్రాణాలు తీసింది. పైగా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది.